brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఖచ్చితంగా ఇది చాలా 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 పెద్ద ప్రమాదం. కానీ అందున కాస్త దూరంగా కూర్చున్న వాళ్ళు తీవ్రమైన గాయాలతో బయటపడుతున్న వాళ్ళు మనకు కనిపిస్తున్నారు. వాళ్ళని మాత్రమే ఇమీడియట్గా ఆసుపత్రులకి తరలించే అవకాశం లభించింది. మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి, అందులో ఎంతమంది మనకి కనిపిస్తున్నారు, వాళ్ళని ఎవరినైనా రెస్క్యూ చేసే సిచ్యువేషన్ ఉందా లేదా, ఇలాంటివన్నీ కూడా ఎగ్జాక్ట్గా మరి కాసేపట్లో అక్కడ అధికారులు ఏమన్నా చెబితే కానీ మనకు అర్థం కాని పరిస్థితి. కానీ ఒక్కసారిగా అహ్మదాబాద్లో జరిగిన ఈ విమాన ప్రమాదంతో దేశమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మేఘాని అనే ప్రాంతంలో ఎయిర్ ఇండియా AI-171 విమానం కుప్పకూలిపోయింది. ఇది బోయింగ్ విమానం. ఇందులో కెపాసిటీ, సీటింగ్ కెపాసిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే మనకి అందుతున్న సమాచారం ప్రకారం ఈ 787 డ్రీమ్ లైనర్లో 242 మంది ప్రయాణికులు వెళ్తూ ఉన్నారు. అలాగే క్యాబిన్ క్రూ 10 మంది ఉన్నారు. అలాగే పైలట్, కో పైలట్ ఇద్దరు. వీళ్ళందరినీ కలిపితే మనకి టోటల్గా విమానంలో 254 మంది ప్రయాణిస్తున్నట్టుగా తెలుస్తోంది. 254 మంది ప్రయాణిస్తున్న విమానం ఒక్కసారిగా కుప్ప కూలిపోయి పెద్ద ప్రమాదం జరిగితే, అగ్నికి ఆ విమానం పూర్తిగా ఆహుతైపోతే అందులో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు బతికే అవకాశం ఎంతవరకు ఉంటుంది ఇంత పెద్ద ప్రమాదంలో? సాధారణంగా మనం అగ్ని ప్రమాదాల్లో చూస్తూ ఉంటాము, శరీరాలు దాదాపు 70% 80% కాలిపోయిన సందర్భాల్లో కూడా కొంతమంది మామూలుగా లేచి నడవగలిగే పరిస్థితుల్లో ఉంటారు. కానీ దాని ఇంపాక్ట్ ఆ తర్వాతే తెలుస్తుంది. కాలిపోయిన గాయాల ఇంపాక్ట్ చాలా తీవ్రంగా ఉంటుందనే విషయం మనందరికీ తెలుసు. శరీరంలోని భాగాలు, అవయవాలన్నీ కూడా చాలా తీవ్రంగా దెబ్బతింటాయి ఇలాంటి ప్రమాదాల్లో. ఇప్పుడు ఈ పర్టికులర్ ఘటనలో, ఈ ప్రమాదంలో, ఈ విమాన ప్రమాదంలో అందున పెద్ద ఎత్తున మంటలు చెలరేగి జరిగిన ప్రమాదం. రెండు రకాలుగా చూడొచ్చు. విమానం కూలిపోయినప్పుడు మంటలు చెలరేగకుండా ఉండుంటే చాలామంది ఫిజికల్ గాయాలతో అక్కడ చాలా ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళని రెస్క్యూ చేయడం ఒక ఎత్తు. కానీ ఇక్కడ మనం చూస్తున్నది అంత ఎత్తు నుంచి విమానం కూలిపోయింది అండ్ వెంటనే మంటలు అంటుకున్నాయి. ఆ మంటలు అంటుకున్న ధాటికి శరీరాలు పూర్తిగా కాలిపోయిన పరిస్థితుల్లో చాలామంది మనకు కనిపిస్తారు. ఇంకా తీవ్రంగా గాయాల పాలే శరీరాలు తీవ్రంగా కాలిపోయిన సిచ్యువేషన్లో కొంతమందిని రెస్క్యూ చేయాల్సిన పరిస్థితి. అలాంటి వాళ్ళని ఇమీడియట్గా హాస్పిటల్స్కి తరలిస్తూ ఉన్నారు. అయితే వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు సేఫ్గా ఉన్నారా లేదా, డాక్టర్స్ ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు, ట్రీట్మెంట్కి వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారు, అసలు ఎంతమందిని ఇప్పటివరకు హాస్పిటల్స్కి తీసుకువెళ్ళారు, ఇంకా ఎంతమందిని తరలించాల్సిన అవసరం ఉంది, ఇవన్నీ కూడా మనకి ఇనీషియల్ అవర్స్లో ఈ లెక్కలు మనకి తెలియవు. ఎందుకంటే అధికారులు కూడా ఆ ఇన్ఫర్మేషన్ ఇమీడియట్గా ఇవ్వరు. వాళ్ళ ఫోకస్ అంతా ముందు అక్కడ జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ మీద మాత్రమే ఉంటుంది. కాబట్టి వాళ్ళంతా కూడా వాళ్ళందరినీ వీలైనంత మందిని రెస్క్యూ చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం ఈ ప్రమాదానికి సంబంధించి నేషనల్ లీడర్స్ అంతా కూడా రెస్పాండ్ అవుతూ ఉన్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అయితే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జరిగిన ఈ ప్రమాదానికి తాను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాను జరిగిన ప్రమాదానికి సంబంధించి, కానీ జరిగింది చాలా చాలా దురదృష్టకరమైన ఘటన అని చెప్తూ ఉన్నారు. DGCA చేసిన ప్రకటన కనిపిస్తోంది. విమానంలో 242 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నట్టుగా వాళ్ళు అధికారికంగా ప్రకటించారు. 2 పైలట్లు ఉన్నారు, 10 మంది క్యాబిన్ క్రూ ఉన్నారు అన్నది DGCA ప్రకటనతో మనకు అర్థమవుతోంది. ATCకి ఎమర్జెన్సీ కాల్ వచ్చిందని చెప్పి DGCA చేసిన ఈ ప్రకటనలో మనకు అర్థమవుతోంది. ATC నుంచి చేసిన కాల్స్కి స్పందన రాలేదు అని చెప్పి ఈ ప్రకటనలో